అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మిథున రాశి గల వారికి రేపటి రోజున అనగా ఫిబ్రవరి 7వ తేదీ అనగా శనివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలను వినబోతున్నారు, ఆ వార్తల వలన వాటికి శుభమా అశుభమా, వారు ఎటువంటి సమస్యలకు ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలి, ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల వారి సమస్యలకు తగిన పరిహారాలు పరిష్కారాలు లభిస్తాయో మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే ఇప్పుడే మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా పూర్తిగా అయితే అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి గల వారి గురించి మనం పరిశీలించినట్లయితే కనుక వీరి యొక్క దినఫలాల ప్రకారం వృత్తిపరంగా రేపటి రోజున అత్యంత అప్రమత్త ఎంతైనా అవసరం అనైతే గ్రహించాలి. కార్యాలయంలో మీ పైన పని ఒత్తిడి ఊహించినంత విధంగా అయితే మానసిక ప్రశాంతత కోల్పోయేటువంటి సూచనలు మరిన్ని కనబడుతున్నాయి. అధికారుల నుండి మీరు ఆశించిన మద్దతును చిన్నపాటి పొరపాట్లను కూడా భూతద్దంలో చూసే అవకాశంలో ఉంది. సహోద్యోగులతో తన అవసరమైన చర్చలకు దూరంగా ఉంటే మీ యొక్క ఉద్యోగ పద్ధతి ఎటువంటి ఆటంకం లేకుండా ఉంటుంది. ఓపికతో పనులన్నీ పూర్తి చేయడం వల్ల రేపటి రోజున గట్టెక్కగలుగుతారు. రేపటి రోజున కొన్ని ఆర్థిక ఒడిదుడుకులు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. ఇటువంటి విషయాల్లో ఎంతైనా జాగ్రత్త వహించవలసిన అవసరం అయితే ఉంది. ఇది సరైన సమయం కాదు కాబట్టి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేసుకోవడం ఎంతైనా మంచిది. మీ యొక్క భాగస్వామితో మాట్లాడేటప్పుడు సహనాన్ని కోల్పోకుండా వ్యాపార ప్రతిష్ట దెబ్బతినే విధంగా ఉంది కనుక, ప్రమాదం పొంచి ఉంది కనుక చాలా జాగ్రత్తగా మాట్లాడడం ఎంతైనా అవసరం అని అయితే గ్రహించుకోవాలి. గతంలో చేసిన పొరపాట్ల నుండి ఎన్నో గుణపాఠాలు నేర్చుకుని ఉంటారు. వ్యాపార వ్యవహారంలో మార్చుకోవడం రేపటి రోజున ఎంతైనా అవసరం. ఆర్థిక పరిస్థితి రేపటి రోజున ఆశాజనకంగా ఉండకపోవచ్చు కనుక ఆకస్మిక ఖర్చులు అనేవి పెరుగుతూ ఉంటాయి. కుటుంబ అవసరాల కోసం లేదా అప్పులు తీర్చడం కోసం అధికంగా ధనం అయితే వెచ్చించవలసి వచ్చింది. అయితే ఇతరులకు హామీలు ఇవ్వకుండా నగదు రూపంలో అప్పులు ఇవ్వడం కానీ రేపటి రోజున అసలు మంచిది కాదు. రేపటి రోజున అధిక వ్యాపారాల వైపు అయితే మీరు వెళ్లకుండా ఉండడం ఎంతైనా మంచిది. పొదుపు పట్ల కాస్త శ్రద్ధ వహించడం ఎంతైనా మంచిది. తద్వారా భవిష్యత్తు రంగంలో అయితే మీరు ఎంతో మేలు చేరుకున్న వారైతే అవుతారు. మీ యొక్క మాట తీరుపై పూర్తి అదుపు అయితే ఉండాలి. చిన్నపాటి విషయాలకే మీ జీవిత భాగస్వాములతో గొడవ రావడం, ఇంట్లో ప్రశాంతత లోపించే ప్రమాదాలు కూడా కనబడుతున్నాయి. పిల్లల ప్రవర్తన విషయంలో వారి చదువుల పట్ల తీవ్రమైన ఆగ్రహానికి లోనయ్యే అవకాశం ఉంది కనుక బంధువుల నుండి వచ్చే విమర్శలు పట్టించుకోకుండా మీ యొక్క పనితీరును చూసుకోవడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. పెద్దల యొక్క సలహాలను గౌరవించడం వల్ల క్లిష్టమైన సమస్యలకు సరైన పరిష్కారం లభించే అవకాశం ఉంది. ఈ యొక్క రాశిగల స్త్రీలకి రేపటి రోజున నీరసం, శారీరక అలసట అయితే కలుగుతుంది. ఉద్యోగం చేసే మహిళలకు కార్యాలయంలో తోటివారి మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది కనుక ఎంతో సంయమనం, ఓర్పును పాటించడం చాలా మంచిది. అధిక రక్తపోటు, కడుపుకు సంబంధించిన సమస్యలు మిమ్మల్ని రేపటి రోజున ఎంతైనా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క గౌరవానికి భంగం కలిగే ప్రమాదం ఉంది. ఎంతైనా అప్రమత్తగా ఉండడం అవసరం. దైవ ప్రార్థన చేయడం వల్ల మీలోని ఆందోళన తగ్గుముఖం పట్టి ఏకాగ్రత పెరిగే అవకాశం అయితే ఉంది. రేపటి రోజున ఒక వ్యక్తితో తీవ్రమైన వాగ్వాదం లేదా సమస్యలు, గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇతరులపై బలవంతంగా మీ అభిప్రాయాలను రుద్దడం వల్ల విభేదాలు తలెత్తవచ్చు, వివాదాలు తలెత్తవచ్చు. ఎటువంటి వ్యక్తికి విద్వేషపూర్వకంగా మీరు రెచ్చగొట్టాలని చూసినా మీరు నిగ్రహంతో ఉండడం వల్ల పెద్ద చిక్కుల నుండి అయితే తప్పించుకోగలుగుతారు. ఈ యొక్క గొడవ వల్ల మీ భవిష్యత్తుకు, ప్రమోషన్స్కు ఆటంకాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. సహోద్యోగులతో సఖ్యతగా ఉండడానికి ప్రయత్నించడం వల్ల మీ యొక్క పని వాతావరణం మళ్ళీ ప్రశాంతంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఇరుగు పొరుగు వారు రేపటి రోజున మీకంటూ చిన్నపాటి వివాదం పెద్ద గొడవగా అయితే మారే అవకాశాలు ఉన్నాయి. ఎంతైనా మీరు చాలా జాగ్రత్త వహించడం చాలా మంచిదని అయితే చెప్పుకోవచ్చు. మీరు ఎంత ఓర్పుగా ఉంటే, అంత శాంతంగా ఉంటే మీకు ప్రశాంతత అయితే లభిస్తుంది. తీవ్రమైన ఆందోళనకు లోను కాకుండా నిలకడగా వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి. ప్రశాంతంగా ఉంచుకోవడం వల్ల, ఇష్టదైవ నామస్మరణ చేసుకోవడం వల్ల మీలో కొంత ప్రశాంతత నెలకొంటుంది అని అయితే చెప్పుకోవచ్చు. మీ కుటుంబ సభ్యులకు అండగా నిలవడం కనీస బాధ్యతనైతే గుర్తుంచుకోండి. ఆరోగ్య విషయంలో రేపటి రోజున అత్యంత అప్రమత్తంగా ఉండాలి. నిర్లక్ష్యం వహిస్తే హాస్పిటల్ పాలు కావాల్సి వస్తుంది. వాతావరణ మార్పుల కారణంగా శ్వాసకోశ ఇబ్బందులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎన్నైనా ఉన్నాయి. ఆహార నియమాలు పాటించకపోవడం వల్ల విషాహారానికి లోనయ్యే సూచనలు బలంగా కనబడుతున్నాయి. ఆహార విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా అవసరము. ఏమాత్రం ఏమార్పాటు కూడా అసలు మంచిది కాదు. బయట ఆహారాలకు దూరంగా ఉండడం ఎంతైనా మంచిది. తగిన విశ్రాంతి తీసుకోవడం వల్ల, సమయానికి ఇంట్లో వండిన ఆహారాన్ని మీరు ఆరగించడం వల్ల రోగనిరోధక శక్తులను ఏర్పడే శక్తి కూడా కాపాడుకోగలుగుతారు. ఇక విద్యార్థుల విషయానికి వస్తే పూర్తి ఏకాగ్రత వహించవలసిన సమయం ఎంతైనా ఉంది. రాబోయే పరీక్షల్లో తీవ్రమైన పరాజయం ఎదుర్కోకుండా సోమరితనాన్ని విడిచిపెట్టి మీరు తప్పకుండా చదువుపై
ఏకాగ్రతగా పాటించాల్సిన సమయం అయితే ఆసన్నమైందని చెప్పుకోవచ్చు. పెద్దల యొక్క సలహా తీసుకోవడం వల్ల మీరు చాలా చక్కగా రాణించే అవకాశాలున్నాయి. పరీక్షలకు సిద్ధమవుతున్న వారు అధిక శ్రమ పడవలసిన అవసరం అయితే ఉంటుంది. ఆశించిన ఫలితాలు త్వరలో మీకు రాబోతున్నాయి. పట్టుదలతో చదవడం వల్ల మీ యొక్క లక్ష్యాలను మీరు చేరుకోగలరు. ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున తీవ్రమైన అపార్థాలు తలెత్తే అవకాశం, బంధాలు తెగిపోయే సూచనలు మరింతగా ఉన్నాయి. మీరు మాటలు మాట్లాడేటప్పుడు చిన్న విషయాలు కూడా పెద్ద గొడవలకు దారితీసే అవకాశం ఉంది. రేపటి రోజున వేరే వ్యక్తి ప్రమేయం వల్ల, మీకు పుకార్ల వల్ల మీకున్న అనుబంధం కూడా కాస్త దూరం కాబోతుంది. నమ్మడం మాత్రమే మీ యొక్క సంబంధం అయితే బలపడుతుంది. ఎంతైనా నమ్మకంపై బంధాలు బలపడతాయనైతే మరొకసారి గుర్తుంచుకోవాలి. పాత విభేదాలు తొలగిపోయే అవకాశం ఉంది. శత్రువుల నుండి రేపటి రోజున కొన్ని తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. వెనుక పెద్ద కుతంత్రాలు కూడా జరుగుతున్నాయి. మీ యొక్క సన్నిహితంగా ఉంటూనే మీ యొక్క ఎదుగుదలను ఓర్వలేని వ్యక్తులు అత్యంత అప్రమత్తంగా ఉండడం ఎంతైనా అవసరం. భవిష్యత్తు ప్రణాళికలకు, ఆస్తి విషయాలకు గోప్యంగా ఉంచడం వల్ల శత్రువులు వాటిని భగ్నం చేయకుండా నిరోధించవచ్చు. శత్రువుల యొక్క ఎత్తుగడలను మీ యొక్క తెలివితేటలతో ముందే ఊహించి తిప్పికొట్టడం వల్ల మీరు సమాజంలో గౌరవం పొందుతారు. అనవసరమైన భయాలకు లోను కాకుండా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయడం వల్ల మీరు వారి యొక్క విజయం అయితే సాధిస్తారు. ఇటువంటి విషయాల్లో రేపొద్దున మీరు ఎంతైనా అప్రమత్తంగా ఉండడం వల్ల ప్రమాదాల నుంచి దూరంగా ఉండే సమయం అయితే ఆసన్నమైందని అయితే చెప్పుకోవచ్చు. మీకు ప్రయాణాల్లో నియంత్రణ ఎంతైనా అవసరం. వాహనాలు నడిపేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా అవసరం. దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసేటప్పుడు కొన్ని ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఎక్కడైనా సరే మీరు తప్పకుండా ఆస్తి వ్యవహారాల్లో మాత్రం రేపటి రోజున ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకపోవడం అన్ని విధాల శ్రేయస్కరమనైతే కాస్త గ్రహించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. తప్పకుండా మీరు వాహనాలు నడిపేటప్పుడు మాత్రం ఆంజనేయ స్వామి యొక్క దండకాన్ని చదువుకుంటూ ప్రయాణాలు చేయడం వల్ల మీకు తగు జాగ్రత్తల వల్ల చాలా మంచి జరుగుతుందనైతే చెప్పుకోవచ్చు. రేపటి రోజున మీరు భూమి కొనుగోలు లేదా అమ్మకాల విషయంలో మోసపోయే సూచనలు కూడా ఉన్నాయి కనుక పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించుకోవడము ఎంతైనా మంచిది. రేపటి రోజున మీకు చర్చలకు దూరంగా ఉండడం కూడా మంచిది. స్థిరాస్తి విషయంలో మాటలు విని తొందరపాటు పెట్టుబడి పెట్టడం వల్ల ధన నష్టం కలిగే ప్రమాదం ఉంది. న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండాలంటే పెద్దల యొక్క సమక్షంలో మాత్రమే చర్చలు జరపడం ఎంతైనా ఉత్తమం. సమాజంలో మీ మాటకు విలువ పెరగాలన్నా, గౌరవం తక్కాలన్నా మీ యొక్క ప్రవర్తన నిర్ణయం చాలా సంతకాలు చేసేటప్పుడు మీరు ఆలోచించి చేయడం అయితే చాలా మంచిది. లేకపోతే భవిష్యత్తులో తీవ్రంగా నష్టపోవాల్సిన అవసరాలు కూడా చాలానే ఉన్నాయి. ఎవరిని వెంటనే నమ్మవద్దు. దానివల్ల మీరు భారీ మూల్యం అయితే చెల్లించుకోవాల్సి వస్తుంది. మీ యొక్క ఆత్మగౌరవానికి, మీ యొక్క కుటుంబ ప్రతిష్టకు ఎంతైనా అవసరం. మీరు రేపటి రోజున కళాకారులకు, సృజనాత్మకత రంగాల ఉన్న వారికి రేపటి రోజున తీవ్రమైన పోటీ ఒత్తిడులు అయితే ఎదురవ్వబోతున్నాయి. మీ యొక్క ప్రతిభను తక్కువ అంచనా వేసే విధంగా ఉండడం వల్ల, అటువంటి వ్యక్తులు ఎదురవడం వల్ల మానసిక వేదనకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. కొత్త ప్రాజెక్టులు చేతికందే సమయంలో ఆగిపోవడం, ఇబ్బందులు తలెత్తే సూచనలు కనబడుతున్నాయి. ఇతరులతో మీ విషయాలను పంచుకునేటప్పుడు ఆ విషయాలను ఇతరులు మీ ఐడియాలను దొంగిలించుకోవడం ద్వారా మీరు నష్టపోయే ప్రమాదం ఉంది. ప్రభుత్వ సంబంధిత పనులు వేగవంతంగా అవ్వవు. పైగా అనవసరపు అడ్డంకులు కూడా మీకు చాలా జాప్యం అవుతాయి. అధికారులతో చర్చలు జరిపేటప్పుడు ఎంతైనా నిగ్రహంగా ఉండడం అవసరం. పనులు ఆగిపోకుండా కనీసం ముందుకు సాగుతాయి. పనులు లేదా ఇతర చట్టపరమైన బాధ్యతలు నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో పూర్తి చేయడం వల్ల జరిమానాల నుంచి అయితే తప్పించుకోవచ్చు. మీకు ఎటువంటి సహాయం చేయలేకపోవచ్చని స్వయం కృషిపై ఆధారపడడం, వ్యవహారంతో వ్యవహరించడం భవిష్యత్తులో ప్రభుత్వ పరంగా మీకు కొన్ని ప్రయోజనకరాలు అవకాశం అయితే ఉంది. గ్రహాల యొక్క అనుకూలత లేని కారణంగా మీరు రేపటి రోజున తలపెట్టే ప్రతి పనిలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏ పని ప్రారంభించినా సగంలో ఆగిపోవడం వల్ల చిరాకు, నిరాశ అయితే కలుగుతుంది. కానీ ధైర్యం వీడకండి. ముఖ్యమైన శుభకార్యాలు, నూతన గృహ ప్రవేశాలు ఇటువంటి పనులు చేపట్టినప్పుడు మీకు కాలం కలిసి వచ్చినప్పుడు మౌనంగా ఉండడం ఎంతైనా మంచిది. రేపటి రోజున సాయంత్రం వేళలో దైవ దర్శనం చేసుకోవడం వల్ల, ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోవడం వల్ల మీకు ఎంతైనా మంచి జరుగుతుందని అయితే చెప్పుకోవచ్చు. తప్పకుండా రేపటి రోజున ఆంజనేయ స్వామి యొక్క దండకాన్ని చదువుకోవడం, హనుమాన్ చాలీసా చదవడం మీకు చాలా మంచిది. రేపటి రోజున వెంకటేశ్వర స్వామి దేవాలయానికి అయితే మీరు సందర్శించి తులసిమాలను సమర్పించడం వల్ల దైవానుగ్రహం అయితే మీకు లభిస్తుందని అయితే చెప్పుకోవచ్చు. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశిగల వారికి రేపటి రోజున వీరి జీవితంలో ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల ఆ సమస్యలకు తగిన పరిష్కారాలు లభిస్తాయో మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదండి. మన వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.